మంగళో భూమిపుత్రశ్చ రుణహర్తా ధనప్రదః స్థిరాసనో మహాకాయః సర్వకర్మవిరోధకः లోహితో లోహితాక్షశ్చ సామగానాం కృపాకరः ధరాత్మజः కుజో భౌమో భూతిదో భూమినందనः అంగారకో యమశ్చైవ సర్వరోగాపహారకः వృష్టేః కర్తాపహర్తా చ సర్వకామఫలప్రదः ఏతాని కుజనామాని నిత్యం యః ప్రయతః పఠేత్ రుణం తస్య ప్రశమనం గచ్చేత్ ధనమవాప్నుయాత్ అంగారకమహీపుత్ర భగవన్ భక్తవత్సల నమోऽस्तु తే గృహేశాన రుణమాసు విమోచయ రక్తపుష్పైః సగంధైశ్చ ధూపదీపైః గుడోదకైః మంగళం పూజయిత్వా తు మంగళే హని సర్వదా అర్ఘ్యం దద్యాన్మహీపుత్రాయ రుణశాంతిం ప్రయచ్చ మే భూమిపుత్రమహాతేజః కుమారశక్తిహస్తక మంగళప్రార్థనాం చైవ గృహాణార్ఘ్యం నమోऽस्तु తే రుణమోచనమంగళస్తోత్రం యః పఠేత్ సతతం నరః షణ్మాసాభ్యంతరే చైవ రుణముక్తః సుఖీ భవేత్ మహతీం శ్రియమాప్నోతి హ్యపరో ధనదో యథా ఇతి శ్రీ స్కందపురాణే రుణమోచనమంగళస్తోత్రం సంపూర్ణం. చిత్తా నక్షత్రం మంగళవారం నాడు వస్తే ఈ స్తోత్రం పఠించడం వల్ల రెట్టింపు ఫలితం ఉంటుంది. వీలైతే ఎర్రటి ఒత్తులతో దీపం వెలిగించి స్వామికి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ స్తోత్రాన్ని భక్తితో పఠించే వారికి అప్పుల బాధలు తొలగిపోవడమే కాకుండా కొత్తగా అప్పులు చేయవలసిన అవసరం రాకుండా ఆర్థిక స్థిరత్వం లభిస్తుందని ప్రతీతి. జై శ్రీమన్నారాయణ.